అంటే ఒకటి పేరులోనే ఉంది నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు. అర్బన్ యెస్. అంటే మనం ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాదో, లేకపోతే కరీంనగరో, లేకపోతే ఏదో చెన్నైయో, ముంబైయో ఇటువంటి అర్బన్ ఏరియాస్‌లో ఉంటూ, అడవుల్లో ఆయుధాలు పట్టుకొని సామాన్య ప్రజల మీద, లేకపోతే పేద ప్రజల మీద, గిరిజన ప్రజల మీద, ప్రత్యేకించి ఆదివాసీ తెగల మీద దాడులకు పాల్పడుతున్నటువంటి నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో, వాళ్లకు ఇక్కడ నుంచి ధన రూపేణ గావచ్చు, ఆహార రూపేణ గావచ్చు, ఆయుధాలు అందించడం గావచ్చు, లేకపోతే కొంతమందిని రిక్రూట్ చేసే దాంట్లో ఆ అడవుల్లో ఉండేటువంటి నక్సలైట్లకు సహకరించేటువంటి అవుట్‌ఫిట్స్ కొన్ని ఈ అర్బన్ ప్రాంతాలలో ఉంటాయి. లైక్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలు. వాళ్ళనే అర్బన్ నక్సల్స్ అంటారు. అది వాళ్ళు ఎట్లా ఉంటున్నారంటే మీరు నొచ్చుకోకపోతే వాళ్ళు పర్లేదు పర్లేదు చెప్పండి. అంటే వివిధ రంగాలలో ఉన్నారు. ప్రత్యేకించి మీలాగా జర్నలిజం చేసేటువంటి వాళ్ళ దాంట్లో చాలా ఎక్కువగా రిక్రూట్ అవుతున్నారు. నంబర్ 1. ఓకే. రెండోది ప్రొఫెసర్‌ల పేర్ల మీద యూనివర్సిటీలలో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. తర్వాత చాలామంది రచయితల పేర్ల మీద పనిచేస్తా ఉన్నారు. చాలామంది మానవ హక్కుల సంఘాలంటున్నారు. పౌర హక్కుల సంఘాలనేటువంటి పేర్ల మీద ఈ అర్బన్ ఏరియాస్‌లో వాళ్లకు అడవుల్లో ఆయుధాలు పట్టుకొని ఈ దేశం మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తులకు వీళ్ళు ఇక్కడ నుంచి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. వాళ్ళనే అర్బన్ నక్సలైట్ అనేటువంటి పేరు మీద పిలుస్తా ఉన్నారు.